10వ తరగతి విద్యార్థులకు శుభాభినందనలు. గత కొన్ని వీడియోలుగా మనం 10వ తరగతికి సంబంధించినటువంటి రివిజన్ని చేసుకుంటూ ఉన్నాం. సీనియర్ ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రాలను మీకు విశ్లేషిస్తూ పాఠం యొక్క విషయాలను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా చివరి దశకు చేరుకుంటూ ఉన్నాం. ఇది కాకుండా మరొక పాఠం మాత్రమే వీడియో చేయడానికి ఇంకా అవకాశం ఉంది. తదుపరి వ్యాకరణ అంశాలకు సంబంధించినవి, వ్యాసాలకు సంబంధించినటువంటి వీడియోలని మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇవాటి పాఠం మనకి జల్ హి జీవన్ హై. ఇది డాక్టర్ శ్రీప్రకాష్ గారు చేత రచించబడినటువంటిది. దీని మీద ఈయన రచించినటువంటి దానికి సంబంధించినటువంటి కవి పరిచయానికి సంబంధించి 4 మార్కులు వచ్చేటువంటి 17, 18 ప్రశ్నల్లో భాగంగా ఈ 17, 18 ప్రశ్నల్లో 18వ నెంబర్ ప్రశ్నలో మనకి 4 మార్కులకి కవి పరిచయం రావడానికి ఈద్గా నుంచి మరియు 11వ పాఠమైనటువంటి జల్ హి జీవన్ నుంచి మాత్రమే అవకాశం ఉంది. కవి పరిచయం 2 పాఠాలకే ఉన్న కారణంగా श्रीप्रकाश हिंदी के जाने माने लेखक हैं. इन्होंने विज्ञान विषय संबंधी ढेर सारे निबंध लिखे हैं. इनके निबंध विचारोत्तेजक हैं. प्रस्तुत रचना संचार माध्यमों के लिए विज्ञान नामक पुस्तक से दी गई है. ఇలా మనం ఆయన రచించినటువంటి దాన్ని కనుక మనం చూసినట్టయితే మనం మార్కులు సంపాదించుకోవడానికి ఈజీగా 4 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈయనకు సంబంధించినటువంటి మిగతా కవి పరిచయాలు ఏవి కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేని కారణంగా మనం పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి విషయాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. మూలంగా చూసినట్లయితే ఇది సంచార మాధ్యమం కెళ్ళి విజ్ఞాన్ అనేటువంటి పాఠం నుంచి తీసుకోబడినటువంటి పిల్లలకి సరదాగా ఉండండి. పిల్లలకి చాలా ఇష్టం, కథలంటే మాకు ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటారు పిల్లలు. అలాంటి కథల్లో ఇది ఒక కాల్పనిక కథ. 21వ శతాబ్దం పూర్తయి 22వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన తర్వాత మానవుడికి సంబంధించినటువంటి అన్ని సమస్యల నుంచి ముక్తి పొందిన తర్వాత ఒకానొక రోజు సైంటిస్టులు అందరూ కూడా సమావేశమై భూమి యొక్క జలస్థితి, భూమి యొక్క వాటర్ టేబుల్ అంటాం మనం, వాటర్ టేబుల్ జలస్థితి తగ్గిపోయేటటువంటి దాని గురించి చర్చించుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా సైంటిస్టులు, అందులో కూడా భూ విజ్ఞానానికి సంబంధించినటువంటి సైంటిస్టులు ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఈ నీటి యొక్క సమస్య గురించి చర్చించుకుంటూ ఉండగా అక్కడికి అందరూ కూడా వెళ్ళిపోతారు. ప్రొఫెసర్ దీపేష్ గారు అనేటువంటి ఆయన తన యొక్క పార్కులో లాన్లో కూర్చొని ఆలోచిస్తుండగా ఎక్కడి నుంచో అంతరిక్షం నుంచి ఒక వాహనం వచ్చినటువంటి విధంగా ఉండి ఆ వాహనం వచ్చి మరలిపోతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఆ రకంగా గుర్తుపెట్టుకున్నటువంటి ఆయన ఒక్కసారిగానే ఇలాంటి వాహనాలు భూమి మీద లేవు కదా, మరి ఎలాంటి యూఎఫ్ఓస్, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటూ ఉంటారు, అలాంటి వాటి విధంగా ఉందేమో అని చెప్పేసి ఆయన యొక్క ఫ్రెండ్ అయినటువంటి వికాస్, తన ప్రొఫెసర్ ఫ్రెండ్ అయినటువంటి వికాస్కి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఎందుకు ఫోన్ చేశారు అంటే ఆయన ఈ భూమండలం, ఈ బ్రహ్మాండంలో చాలామంది ఇంకా ఇతర గ్రహవాసులు ఉన్నారు, మనం ఒక్కళ్ళమే కాదు భూమి మీద ఉండేటువంటి వాళ్ళమని కాదు అనేటువంటి అంశం మీద పరిశోధన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మరుసటి రోజు నాడు వీళ్ళిద్దరూ కూర్చొని మరలా అదే రకమైనటువంటి ఆ వాహనం, యాన్ అంటాం హిందీలో దాన్ని, వాళ్ళు వస్తారనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూపులకు అర్థం కాకుండా ఈలోపు అక్కడి నుంచి ఒక వాహనం వచ్చి వాళ్ళ తోటలో ఆగింది. దాంట్లో మానవాకృతిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆయన అంటాడనమాట, ఆశ్చర్యంతో మేము ఈ యొక్క గ్రహం నుంచి ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉన్నటువంటి వాళ్ళం, ఇక్కడ ఒక కార్యక్రమాన్ని రీచ్ ఒక మిషన్ మీద మేము ఇక్కడికి వచ్చాం, ఆ మిషన్ అయిపోయింది, పూర్తయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము అని చెప్పేసి అనగానే ఏంటి ఆ మిషను, ఏమా కథ అని చెప్పేసి ఇద్దరం ఏమన్నా ఇక్కడ భూగ్రహం మీద ఏమన్నా యుద్ధం చేయడానికి వచ్చారా, మా యొక్క భూమండలాన్ని నాశనం చేసి ఏమన్నా తబాహి అంటే నాశనాన్ని కోరుకుంటున్నారా అని చెప్పేసి అనగా అంటే అలాంటిది ఏమీ లేదండి, మా గ్రహంలో ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి కారణంగా నీటిలో ఉన్నటువంటి క్రిములన్నింటిలో కూడా విషం అనేటువంటిది నీటిలో క్రిములు చేరి విషమైపోయింది. దాన్ని తాగినటువంటి మా వాళ్ళందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని అక్కడ రాజుగా నేను చూడలేక మన దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గ్రహం నుండి నీరు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరి చూడగా ఇక్కడ
చాలా ఎక్కువ నీరు భూమండలం మీద ఉంది కాబట్టి, మనకి దగ్గరగా కూడా ఉంది కాబట్టి, ఒక వారం రోజుల నుంచి మేమేం చేస్తున్నామంటే, ఒక వారం రోజుల నుంచి లగ్భగ్ ఏక్ సప్తాహ సే జల్కి విశేషానికి సహాయత సే లే జా రహే హై, మేము తీసుకొని వెళుతూ ఉన్నాము. మేము చుప్చాప్ మెదలకుండా తీసుకెళ్దామని అనుకున్నాం, కానీ మీరు చూసేశారు అని చెప్పేసి అని అక్కడ రాజుగారి కారణంగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఇలాంటి తప్పిదం చేశాం, కానీ ఇలాంటి సౌకర్యం కనుక లేకపోయినట్లయితే మా గ్రహవాసులందరూ కూడా నశించిపోయేటువంటి వాళ్ళు అని వాళ్ళు ఆకాశంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మన ఈ పాఠంలో ఎక్కువగా మనకి ముహావరాలు కూడా వచ్చినాయి. ఆంకోన్ సే ఓజల్ హోనా ఇలాంటి పదాలన్నీ కూడా ముహావరాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. 12వ ప్రశ్నకు అచానక్ ప్రొఫెసర్ వికాస్కి నజర్ ఒక వస్తువు పడింది. దాంట్లో ఏమని రాసిందంటే, హమే ఆశా హై కి ఆప్ లోగోं ने भी अंतरिक्ष जलचरों को माफ़ कर दिया होगा. आपसे प्रार्थना है कि आप अपने जलाशयों को साफ और सुरक्षित रखें ताकि आपको भी हमारी तरह జలచోర్ నా బన్నా పడే. ఇప్పుడు మన కాలుష్య కోరలో ఇరుక్కొని పోయినటువంటి వాళ్ళం. అలాంటి కాలుష్య కోరల నుంచి మనం కూడా వాళ్ళలాగా మనం కూడా దొంగతనంగా ఇలా వచ్చి చేస్తే బాగుండదు, కాబట్టి మీరు కూడా మమ్మల్ని క్షమించారని చెప్పేసి అనేందుకు చక్కటి సందేశంతో ఈ పాఠం మనకి ఇవ్వబడింది. ఈ పాఠంలో భాగంగా సీనియర్ ఉపాధ్యాయ మిత్రులు మనకు తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రాన్ని మనం ఒక 3 ప్రశ్నాపత్రాలు ఇవ్వడం జరిగింది ఈ పాఠం మీద. మనం మొదటగా ఈ భాగంలో 1వ ప్రశ్నాపత్రాన్ని చూద్దాం. పృథ్వీ పర్ అమూల్య జలనిధి హై, అమూల్య శబ్ద కా తద్భవ రూపు లిఖియే. అమూల్య అన్న పదానికి తద్భవ రూపం ఏంటంటే, ఇక్కడ మనకి చెప్పబడింది, ఇక్కడ మూల్, అమోల్, మాల అని ఉంది. కాబట్టి ఇక్కడ మనకి దీనికి సమానమైనటువంటిది అమోల్. ఇలాంటి పదమే వస్తు అమోలక్ అని చెప్పేసి మనకి మీరాబాయి పదలో కూడా వచ్చింది. విషాణుओं के कारण सारा जल జహరీలా హో గయా హై. ఇస్ వాక్య మే విశేషణ శబ్ద పహచానియే. విశేషణం కావాలని అడిగారు. ఈ విశేషణం ఏంటంటే జహరీలా. 2020 మీకు తెలుసు, మనం ఇప్పుడు 2020 దాటే వచ్చేసాం. 2020 అని రాయవలసి ఉంటుంది, దీనికి మార్కులు వస్తాయి. తర్వాత ఇక్కడ ఒక पैराग्राफ ఇచ్చారు. वैज्ञानिक भूवैज्ञानिक थे, वे अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे. कुछ देर बाद शाम ढल गई और सभी लोग अपने अपने घर चले गए. प्रोफेसर दीपाश वही लान पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे कि अचानक उसकी नज़र एक तारे पर पड़ी जो नाचता हुआ पृथ्वी की ओर आ रहा था. पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया. ఆస్మాన్ శబ్ద కా సమానార్థక శబ్ద క్యా హై. ఇక్కడ ఆకాశం యొక్క ఆస్మాన్ అన్న పదానికి ఆకాశం అని అర్థం ఉంది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి సమానార్థ శబ్దం ఏమిటి అంటే, ఇక్కడ ఆకాష్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది. ఇక్ ప్రత్యయ వాళ్ళ శబ్ద పహచానియే. ఇక్ ప్రత్యయ ఉన్నటువంటిది ఏముందనేటువంటిది ఒకసారి మనం వైజ్ఞానిక్, భూవైజ్ఞానిక్ ఈ 2 పదాలు కూడా మనకి వైజ్ఞానిక్ అన్న దాంట్లో ఇక్ ప్రత్యయంతో వస్తాయి. అచానక్ ఉస్కి నజర్ ఏక్ తారే పర్ పడి జో ఇస్ వాక్య మే లిఖా క్రియా విశేషణ క్యా హై. ఇక్కడ అచానక్ అనేటువంటిది క్రియా విశేషణం. సుబహ శబ్ద కా విలోమ శబ్ద ఢూంఢ్ కర్ లిఖియే. ఇక్కడ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్లోనే ఉంటాయి ఈ సమాధానాలు. మనం వెతుక్కుంటే అక్కడే దొరుకుతాయి. ఎక్కడ పోయిన చోట అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా మన పారాగ్రాఫ్లో వెతుక్కుంటే చక్కటి ఆన్సర్లు వస్తాయి. ప్రశ్న చదవడం రావాలి, 1-2 సార్లు పారాగ్రాఫ్ చదవడం రావాలి. విద్యార్థులందరూ దీన్ని అభ్యాసం చేస్తే చాలా చక్కగా ఉంటుంది. వా శబ్ద కా బహువచన రూపు పహచాన్ కర్లి ఏ. వా శబ్ద కా పహచాన్ రూపు ఇక్కడే ఉంది. వే అనేటువంటిది వే అప్నే దోస్తం కే సాత్ ఇక్కడే ఉన్నాయి. పారాగ్రాఫ్లోనే సమాధానాలు ఉంటాయి. ఇది గ్రామర్కు సంబంధించినటువంటి మనకి 14వ నెంబర్ ప్రశ్న రూపంలో 13వ నెంబర్ ప్రశ్న రూపంలో వస్తుంది ఈ మోడల్లో వచ్చినటువంటి పారాగ్రాఫ్. తర్వాత కింద ఒక గద్యాంశం ఇచ్చి దాన్ని చదవమని ఇస్తారు. దాని కింద ఒక 5 ప్రశ్నలు ఇవ్వబడతాయి. అందులో ముఖ్యంగా ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఓ యహతో కోయి యాన్ హై पर पृथ्वी की पर ऐसे यान अभी तक आविष्कार नहीं हुआ है, फिर यह यान कहाँ से आया. इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर प्रोफेसर दीपेश के होश उड़ गए और दौड़े दौड़े अपने कमरे में चले गए. उन्होंने अपने मित्र प्रोफेसर विकास को फ़ोन किया और अपने घर बुलाकर सारी बात बताई. प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ, क्योंकि वे ब्रह्मांड के अन्य ग्रहों के जीवन की खोज में लगे हुए थे. उन्हें विश्वास था कि इस अनंत ब्रह्मांड में हम अकेले नहीं हैं, किसी न किसी ग्रह पर जीवन जरूर है అనేటువంటి విషయాన్ని ఆయన ఈ పారాగ్రాఫ్లో వివరిస్తూ अंतरिक्ष यान का निर्माण अब तक कहाँ नहीं हुआ, पृथ्वी पर ऐसे यान का भी आविष्कार नहीं हुआ. ఇక్కడ ఇచ్చారు ఆన్సర్లు. बगीचे में, आकाश में, पृथ्वी पर
అంతరిక్షమే. ఇక్కడ మనం సి అనేటువంటి సమాధానాన్ని ఎక్కడ రాయాలి, జవాబు పత్రం రాయాలి, ప్రశ్నాపత్రం. ఇది మనకు స్లిప్ టెస్టులు కాబట్టి మనకి ఇక్కడ పేపర్లో ఇస్తారు. కానీ పబ్లిక్ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పేపర్లో, క్వశ్చన్ పేపర్లో సమాధానం రాయొద్దు. యాన్ కహాసే ఆయా, ఐసే కిస్నే సోచా, ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనేటువంటిది ఆలోచించింది ఎవరు? ప్రొఫెసర్ దీపేష్. నాచుతా హువా పృథ్వీకి ఓర్ క్యా ఆయా, గ్రహ, యాన్, సితారా, బాదల్. ఇక్కడ చూడండి ఎక్కడ ఉందని చూడండి. యాన్ ఆయా, ఐసి యాన్కి యహ్తో కోయి యాన్ హై, కాబట్టి జవాబు ఏం రాయాలి ఇక్కడ? యాన్ అని రాయాలి. ఇస్ బ్రహ్మాండ్ మే హమ్ అకేలే నహీ ఐసా కౌన్ మాన్తా హై, ఈ ప్రపంచంలో మనం ఒంటరి వాళ్ళం కాదు అని అనేది ఎవరు? ఉన్హే పూరే విశ్వాస్ హై కి అకేలే నహీ హై, కిసి గ్రహ పర్ జీవన హై అంటే ప్రొఫెసర్ వికాస్ గారి ఆలోచనలో ఆ విధంగా ఉన్నది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. ఇంకొక ప్రశ్న ఉన్నది దీంట్లో. యాన్ శబ్దక సమానార్థక శబ్ద క్యా హై, దీనికి సమానార్థం ఏమిటయా అంటే ప్రయాణమా, వాహన, అంతరిక్ష, తారణ అంటే వాహనం అని అర్థం. తర్వాత అభివ్యక్తిలో ఇచ్చినటువంటి ప్రశ్నల్లో శ్రీప్రకాష్ జీకే బారే మే 4 వాక్య అప్నే శబ్దో మే లిఖే అన్నారు. ఆల్రెడీ ఇందాకనే మీకు ప్రస్తావించడం జరిగింది. మనం ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా కిసి ఐతిహాసిక స్థాన్ కా వర్ణన కర్తే హుయే అప్నే బహిన్ కే నామ్, ఒక్కోసారి బహిన్ అని చెప్పేసి అంటూ ఉంటారు, ఒక్కోసారి పితాజీకి రాయమంటారు, ఒక్కొక్కసారి సోదరుడికి రాయమంటారు. ఎవరికి రాయమన్నా కానీ మనం ఏం చేయాలంటే ఉత్తరాన్ని రాసేటప్పుడు బాగా చక్కగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం ఏదైనా ఊరికి వెళ్ళామా, ఏ ఊరు వెళ్ళాం, వీలైతే ఏదైనా తెలిసినటువంటి ఊరు, తర్వాత ఇక్కడ ऐतिहासिक स्थान का वर्णन करते मित्र के नाम पत्र लिखे, किसी विहार यात्रा का वर्णन करते हुए పత్ర लिखे, किसी సరస్వతి యాత్ర का वर्णन. ఎవరు ఏ విధంగా అడిగినప్పటికీ కూడా మనకి ఈ యాత్ర గురించి రాయాలి కాబట్టి ఊరి పేరు, ఎక్కడి నుంచి రాస్తున్నాం ఇది, తర్వాత తేదీ, తండ్రి అయితే తండ్రికి, ప్రియ భాయి, ప్యారీ బెహన్, ప్రియమిత్ర. ఇప్పుడు మనకి పరీక్ష పేపర్లో అడిగినటువంటిది బెహన్కి రాయమన్నారు కాబట్టి ప్యారీ బెహన్ అని రాసి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, मैं यहाँ कुशल हूँ, आशा करता हूँ कि तुम भी वहाँ कुशल हो, मैं अच्छी तरह पढ़ रहा हूँ అని చెప్పేసి ఈ విధంగా మొదలుపెట్టి చివరికి ఏ ఊరు చూసామనేటువంటిది ఇక్కడ మనకి రాజమండ్రి గురించి రాయటం జరిగింది. రాజమండ్రి గురించి గోదావరి నది కా శాన్ దేఖా హై, ఉపరాంత్ పాపి పర్వత్, కోటిలింగేశ్వర మందిర్, మార్కండేయ మందిర్, ధవళేశ్వరం బ్యారేజ్, రాళ్లబండి సుబ్బారావు సంగ్రహాలయ, కడియపు లంక ఆది అనేటువంటి విధంగా మనం రాయొచ్చు. మీకు తెలిసినటువంటి ఊళ్ళు ఇంకే విధంగా రాయవచ్చు. ఈ విధంగా మనం లెటర్ రాసి పూర్తి చేసినట్టయితే 8 మార్కులు మనకి పడడానికి అవకాశం ఉంది. ఉపాధ్యాయ మిత్రులారా, సహకరిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. విద్యార్థులందరికీ కూడా పరీక్షకు చక్కగా ప్రిపేర్ అవుతున్నందుకు, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికంటే అప్పుడు మీరు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక వీడియోలో ఇదే పాఠానికి సంబంధించి ఇంకొక 2 పేపర్లలో మనకు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తెలుసుకోవడానికి ముగిస్తూ ఉన్నాను.